మిడిల్ క్లాస్ కుటుంబాల వ్యసనం ఎవరు అని అంటే మన ప్రధాని మోదీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచం భారత్ని ఒక కొత్త ధనంతో చూసుడు మొదలెట్టింది. గర్వపడుండ్రియాల నువ్వు భారతీయులకు ఇంత డేంజర్ గా కుడుతుందా భారత్ అని. ఇది అయ్యేసరికి ఏమైపోయిందంటే కల్బలి మచాంచిపోయింది. డీప్ స్టేట్ పిచ్చోళ్ళు అయిపోయినారు. వాషింగ్టన్ లో చర్చలు జరుగుడు మొదలెట్టినాయి. ఇల్యూజన్ ఏదైతుండే చూడు, కళ్ళ కంతలు కట్టుకొని దాన్ని పేల్చి పడదొబ్బింది భారత్. అరే డ్రోన్లు రాకముందే న్యూట్రలైజ్ చేసి పడదొబ్బింది. వెనకటికి మోదీ గారు ఒక మాట మాట్లాడినారు ఫ్రెండ్స్, నేను పెద్ద పెద్ద వాళ్ళతో నీళ్లు పెట్టుకుంటా పోతా కూడా నన్నిళ్ళంతా తేలి కొద్దిలు పెట్టరు. నేను చాలా పెద్ద ప్రైస్ కట్టాల్సిందే, బట్ మే కభీ భారత్ కో జుకనే నహీ దూంగా, నా కభీ మే భారత్ కో రుకనే నహీ దూంగా. 2022లోనే డీడాలరైజేషన్ మొదలెట్టేసింది ఫ్రెండ్స్. ద నెక్స్ట్ సూపర్ పవర్ రాసి పెట్టుకోరి ఫ్రెండ్స్, భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఇట్ విల్ బి ఆర్ భారత్. ఏందనంటే మన డీప్ స్టేట్ ఉంది కదా, అది ఏంటని ఉంటుంది అదృష్టమైన శక్తి. ఒక రాష్ట్రం లంగా లుచ్చలు ఎవరెవడో ఉంటాడు అందులో. భారత్ని డీస్టెబిలైజ్ చేద్దామని చూస్తూ ఉంటారు, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డీప్ స్టేట్. అయితే ఈసారి హెచ్చరిక సీదా మన దేశ ప్రధానికే, బివేర్ మోదీ అని చెప్పి చెప్తున్నాడు. కాకపోతే ఒకటి అర్థమైతలేదు ఏందనంటే, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాల వ్యసనం మోడీ. ఇది గుర్తుపెట్టుకోండి. మిడిల్ క్లాస్ అడిక్షన్ ఎవరు అనంటే నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. మళ్ళొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే అది మన గర్వం. సామాన్య కుటుంబాలు ఉంటారు కదా, మిడిల్ క్లాస్ కుటుంబాల వ్యసనం ఎవరు అనంటే మన ప్రధాని మోదీ. ఈ మాట నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందనంటే, ఒక కొత్త ఆపరేషన్ స్టార్ట్ అయింది దేశంలో. ఏందనంటే, ఒక అదృశ్యపు శక్తులు భారతదేశంలో చిన్న సివిల్ వార్ తయారు చేద్దామనని, ఒక డైవర్జన్ డిసిప్షన్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక డివిజనల్ పాలిటిక్స్ మొదలెట్టిండ్రు. అండ్ ద టార్గెట్ ఈస్ సింపుల్, నన్ అదర్ దాన్ టార్గెట్ మోదీ. 12 నెలల ఒక ప్రక్రియ పెట్టుకున్నారంట, 12 month ప్రిపరేషన్. అందులో ఎవరెవరు ఉన్నారు అనంటే, అమెరికాల నుంచి CIA, ఇంకా ట్రంప్ అండ్ అలాంగ్ విత్ ది డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ నుంచి భారత్ని హస్తగతం చేద్దామనని, మోదీని గద్దెదింపుదామని చెప్పి షురూ చేసిరట. ముద్ద ఎంత గంభీరంగా ఉందనంటే ఫ్రెండ్స్, 37 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలను ట్రేస్ చేసి ట్రాప్ చేసి అలా ఐడియాల నుంచి దూరం లాగేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి లోక్సభలో ఆ మెజారిటీని తీసేసి ప్రభుత్వాన్ని కూలగొడదామనే ప్రయత్నం మొదలెట్టిరట. ఇంతగానం గంభీరమైన ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఈ 37 మార్క్ దిగిపోయిందని అనుకో, ఇది జాలిగా ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయనికే. సో ఈ రకంగా ఆటలు మొదలెట్టిరట. ఇక్కడనే కాకుండా మన ఐడియాలజీని, మన ఐడియాస్ని వాళ్ళే దొంగతనం చేసుకొని వాళ్ళ ఐడియాలజీ ముంగట పెట్టి మన ఐడియాలజీని మనకే దుష్మని చేసేటట్టు కూడా ఒక కార్య పద్ధతిని తీసుకొచ్చిరట. దానికి తోడు ఒక మీడియా వార్ఫేర్ కూడా అది నరేటివ్ని కంప్లీట్గా ముంగటికి తీసుకొని పోతుంది. ఇక వామపక్షాల ఏ పక్షాల పక్కకు పెడితే, ఈ పక్షాల కేవలం కక్ష భారత్ని డీస్టెబిలైజ్ చేద్దామని. అయితే మళ్ళీ మోదీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ మీ మనసులలో వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. మోదీనే ఎందుకు అనంటే, అమెరికా చెప్తున్న ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో దానికి మోదీ తల దించుతలేడు, పక్కకు జరగనంటున్నాడు. నా భారత్ యొక్క రైతులు, ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీసు అవే ముఖ్యం, మీ నిర్ణయాలు నాకు ముఖ్యం కాదు అని చెప్పి ఖడాఖండిగా ఇవాళ ఎర్రకోటకేని కూడా ఆయన మాట అదే చెప్పిండు. ఇన్ఫ్యాక్ట్ డిస్కౌంటెడ్ రష్యన్ ఆయిల్ కొంటున్నాడని భగభగ మండుతున్నది. అందుకనే ఈ శాంక్షన్స్, ఈ టారిఫ్లు మొదలెట్టిండ్రు. పేరుకి పెద్ద ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ గై, మోదీ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడతాడు. కాకపోతే పాకిస్తాన్కి పోతాడు ఈ ట్రంప్ అనే వ్యక్తి, క్రిప్టో కరెన్సీ డీల్స్ చేస్తాడు, ఆఫ్ఘాన్ డ్రగ్ మనీ మీద కన్నేసి పెడతాడు, నజాయిజ్ సంబంధం పెట్టుకుంటాడు. సిరియా ఇంకా టర్కీ ఇట్లాంటి దేశాలతోని నజాయిజ్ సంబంధం పెట్టుకుంటాడు ట్రంప్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే 1971లో ఏదైతే పాకిస్తాన్ సైడ్ మరలింది చూడు అమెరికా, ఇవాళ అదే మేఘాలు కనబడుతున్నాయి అని చెప్పి నిపుణులు మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ ఇదే రకంగా బంగ్లాదేశ్ జెనసైడ్లో కూడా అమెరికా అప్పుడు ఇట్లనే సపోర్ట్ చేసింది పాకిస్తాన్కి కూడా. ఖచ్చితంగా దీన్ని ఇస్లామాబాద్ ఒక కోల్డ్ వార్గా తీసుకొని గేట్వే టు బీజింగ్ లాగా కూడా దీన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తారు భారత్కి. అయితే భారత్ మీద ఏదైతే టారిఫ్లు, శాంక్షన్స్ పెడుతున్నారు చూడు, యుఎస్ కొత్తగా వేసింది ఇవేం కావు. అయితే ఇప్పుడు అమెరికా ఎక్కడెక్కడ వేసింది అనేది మన అందరికీ తెలుసు. మన రొయ్యల మీద, ష్రింప్స్ అంటాం కదా, రొయ్యల మీద, స్టీల్ మీద, టెక్స్టైల్స్ మీద ఇది భారీ ప్రభావం చూపే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఆర్థిక నిపుణులు మాట్లాడతారు. అయితే రష్యన్ ఆయిల్ను ఎందుకు కొంటున్నావు అని చెప్పి కొంతమంది మాట్లాడతారు కదా. సుమారు భారత్ 35,000 కోట్ల ఫారిన్ ఎక్స్చేంజ్ దీంతో మనకు కాపాడుకున్నామనంటే మీరు నమ్ముతారా ఫ్రెండ్స్? 35,000 కోట్లు
అంటే మనకు అది ఎంత బెనిఫిట్ అయిందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇట్లా మనం అమెరికా ప్రెషర్కి వచ్చి ఇట్లా ఇది కొన్ని ఉంటే ఇది ఎంత పెద్ద మనకు ఆర్థిక విధ్వంసం జరుగుతుండేనో ఒకసారి మీరు ఆలోచించండి. నౌ కమ్స్ ద బ్యూటిఫుల్ పాయింట్. అసలైన సిసలైన చిట్టా ఇడికేని మొదలవుతుంది. ఇవాళ కొత్త కాదు, ఇవాళ ఈ తుఫాన్ అనేది కొత్త కాదు. రష్యా నుంచి ఆయిల్ ఇవాళ కొత్త కొనలే, నాకు తెలిసి 2 సంవత్సరాల నుంచి కొంటుంది. అమెరికా ఆ రోజు గుడ్డుగుర్రాల పనులు తోమిందా? 11 years నుంచి మనము సేమ్ ట్రేడ్ ట్యాక్స్లు వాషింగ్టన్ మీద వేసినాం. మళ్ళీ పల్లెత్తు మాట అమెరికా ఎందుకు మాట్లాడలే? S-400 మిజైల్స్ కూడా మనము అమెరికా వద్దన్నా రష్యా దగ్గరికేనే కొన్నాం, కానీ అమెరికా ఎప్పుడు అబ్జెక్షన్స్ తెలపలే. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ కూడా ఉండేప్పుడు అసలైన సిసలైన వీళ్లకు భగభగ మండు వేయడం మొదలెట్టింది అనంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచం భారత్ని ఒక కొత్త ధనంతో చూసుడు మొదలెట్టింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే భారత్ ఇంత ప్రతిభన, భారత్ది ఇంత పరాక్రమమా అనన్నా జలాకే జల్లా అని అంటారు చూడు, ఆడికే నాట మొదలైంది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ డిఫరెంట్ ఏంది అని చెప్పి మనం మాట్లాడితే ఇట్ వాజ్ ఎ మాస్టర్ క్లాస్ ఆఫ్ మోడర్న్ వార్ఫేర్ ఫ్రెండ్స్. ఇట్ వాజ్ ఎ మాస్టర్ క్లాస్. మోడర్న్ వార్ఫేర్లలోనే ఇది ఒక మాస్టర్ క్లాస్. ఈ ఆపరేషన్ చరిత్ర రాసేసింది, చరిత్ర తిరగ రాసేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మిలిటరీ టెక్స్ట్ బుక్లలో చరిత్ర తిరగ రాసేసింది. ఏదైతే భారత్ పాకిస్తాన్ యొక్క ఆర్మీ ఎత్తుగడలను బ్రీచ్ చేసింది చూడు, మల్టీ లేయర్ డిఫెన్స్ని బద్దలు వలగొట్టింది చూడు, అది ఎయిర్ ఉండొచ్చు, ల్యాండ్ ఉండొచ్చు, ఇన్ఫ్యాక్ట్ సైబర్ ఉండొచ్చు, అన్ని సింగిల్ కోఆర్డినేటెడ్ అయి పేల్చింది చూడు. అసలు ప్రపంచంలో ఇంత కన్సాలిడేటెడ్గా ఇంత ప్లాన్డ్గా ఇప్పటిదాకా ఇట్లాంటి యుద్ధం జరగలే. దట్ ఈస్ ద రీజన్ కోల్డ్ డాక్ట్రైన్ ఆర్ ది ఓల్డ్ డాక్ట్రైన్ ఆర్ ది మిలిటరీ కోల్డ్ స్ట్రాటజీ ఏదైతే ఉండనో దాన్ని తిరగరాసింది మోడీ డాక్ట్రైన్ ఫ్రెండ్స్. ఇలా కంప్లీట్గా ఎప్పుడైతే నూర్ఖా బేస్ ఎప్పుడైతే పలగొట్టినాం చూడు, ఇంతకు ముందు కూడా నేను మాట్లాడినా ఇప్పుడు కూడా చెప్తున్నా, 45 by 45 సెంటీమీటర్ అదో పెద్ద బంకర్రా బాబు. 5 layered బంకర్, స్టీల్ అండ్ కాంక్రీట్లా 5 layered బంకర్ అది. నూర్ఖాన్ బేస్లో పుచ్చలు వలగొట్టేసినాం. ఇప్పుడు ఆడ ఏం ఉపయోగం లేకుండా పోయింది ఆడ. మళ్ళీ 5 layered బంకర్ని ఎట్లా వలగొట్టినాం గిరీష్ అని అంటే మన బ్రహ్మోస్ మిసైల్ ఎంత ప్రెసిషన్ కొట్టిందనంటే ఆడ ఒక గ్యాప్ కనిపించింది మనకు. ఆడ వెంటిలేషన్ గ్యాప్ ఒకటి ఉండే చిమినీ. ఆ చిమినీ సైజ్ ఎంత ఉంటే తెలుసా ఫ్రెండ్స్? 45 సెంటీమీటర్ by 45 సెంటీమీటర్ అందులో కొట్టింది మనది బ్రహ్మోస్ బై. దాని తర్వాత పుచ్చలు వలగొట్టిరు దాన్ని. అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి భారత్ యొక్క ప్రతిభ. గర్వపడుండ్రి అలా నువ్వు భారతీయుడు లెక్క. నీ ప్రెసిషన్ ఎంతనో ఇది మంట. ప్రపంచ దేశాలల్లో ఇది మంచి. అరే మేము ఒక స్పెక్టేటర్ లెక్క మిగిలిపోయినాం కదా, ఇంత డేంజర్గా కుడుతుందా భారత్ అని. ఇవాళ భారత్ సుప్రీమసీ అనేది మనం మిసైల్స్ రూపంలో చూసినాం, శాటిలైట్ గైడెడ్ మిసైల్స్లలో చూసినాం, AI డ్రోన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంటర్సెప్షన్లలో చూసినాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే పాకిస్తాన్ డ్రోన్లు ఏవైతే ఉన్నాయో, టర్కిష్ డ్రోన్లు ఏవైతే ఉన్నాయో మన టార్గెట్లకు రీచ్ అయ్యే కంటే ముందే కొట్టిపడి దూపినాం. ఇది అయ్యేసరికి ఏమైపోయిందంటే కల్బలి మచాంచిపోయింది. బోగలాగాయ సారేకే సారే బోగలాగాయ అంటాం కదా. డీప్ స్టేట్ పిచ్చోళ్ళు అయిపోయినారు. వాషింగ్టన్లో చర్చలు జరుగుడు మొదలెట్టినాయి. ఇంత హై ఇంటెన్సిటీ హైటెక్ వార్ భారత్ ఏంది ఇది అని ఒక ఆలోచన మొదలైంది. ఇంత టెక్నాలజీయా? సైలెంట్గా ఉన్నోళ్ళు. మొన్నటిదాకా మనం చైనా గురించి ఆలోచించినాం, కాకపోతే చైనా కంటే రెట్టింపులు ఇన్ఫ్యాక్ట్ చైనానే బలాదూరు చేసి పడదూపుతుంది కదా భారత్ అని ఒక అప్రహెన్షన్ మొదలైంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఇల్యూజన్ ఏదైతే ఉండే చూడు, కళ్ళ కంతలు కట్టుకొని దాన్ని పేల్చి పడదొప్పింది భారత్. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆపరేషన్ని మనం డీకోడ్ చేసి చూస్తే కూడా ఇస్రో శాటిలైట్ పవర్ కూడా కనబడుతుంది. ఇలా దేశ ప్రధాని కూడా అదే మాట్లాడాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రతి ట్రూప్ మూమెంటు, ప్రతి డ్రోన్ మూమెంటు, పిక్సెల్ టు పిక్సెల్ ఇంటెలిజెన్సు కంప్లీట్గా గద్దలు, మన ఆకాశంలో ఎగురుతున్న భారతీయ గద్దలు, ద ఐస్ ఇన్ ద స్కై హ్యాస్ గివెన్ అస్ ద పిక్సెల్ మూమెంట్స్ ఆఫ్ ది ఎవ్రీ ట్రూప్, ఎవ్రీ డ్రోన్ అండ్ ఎవ్రీ మిసైల్. ఇది ఆత్మనిర్భర్త అంటే. మాట్లాడేటోళ్ళకి ఏం తెలుసు ఫ్రెండ్స్, కొంతమందికి బాగా మాట్లాడతారు కానీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సుప్రీమసీ ఇలా భారత్ పరిచయం చేసింది. అరే డ్రోన్లు రాకముందే న్యూట్రలైజ్ చేసి పడదొప్పింది. మీకు అర్థమవుతుందా అని అంటున్నా. అరే ఎవడన్నా జాయింట్ స్ట్రైక్ నేవీ ఇంకా ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ ఎంత అసలు సినర్జీ చూసిర్రా ఫ్రెండ్స్ మీరు? ఏ రకంగా కొట్టిందో ఒక జియో పొలిటికల్ ఫాలోఅవుట్ అయిపోయింది. కరెక్ట్గా చెప్పాలని అంటే పుచ్చలు పగిలిపోయినాయి వీళ్ళందరికీ. భారత్ ఇంత ఇండిపెండెంట్ అయిపోయింది అని చెప్పి మంటలేశుడు మొదలెట్టింది. ఇలా మన కేపబిలిటీ చూసి వాళ్ళకు జలాంచుడు మొదలైపోయింది. భారత్ ఈజ్ నాట్ ఓన్లీ ఇండిపెండెంట్, భారత్ ఈజ్ నాట్ ఓన్లీ కేపబుల్, బట్ ఆల్సో భారత్ టుడే ఈజ్ అన్ప్రిడిక్టబుల్. నువ్వు గుర్తు పట్టలేవు భారత్ ఏంది అని అన్నది.
నీ పుచ్చలు వలగొట్టేదాకా గుర్తుపట్టలేకపోతున్నాం. అందుకనే ఈ ఎకనామిక్ ప్రెషర్, ఈ పొలిటికల్ ఇంజనీరింగ్ తీసుకొని వస్తున్నారు దేశంలో. తద్వారా సెక్యూరిటీ డీస్టెబిలైజేషన్ చేద్దామని చూస్తున్నారు, భారత్ని హస్తగతం చేద్దామని చూస్తున్నారు, గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేద్దామని చూస్తున్నారు. వెనకటికి మోదీ గారు ఒక మాట మాట్లాడినారు ఫ్రెండ్స్, నేను పెద్ద పెద్దోళ్ళతో నీళ్ళు పెట్టుకుంటా బోత కూడా నన్ను ఇల్లంతా తేలిక వదిలిపెట్టరు, నేను చాలా పెద్ద ప్రైస్ కట్టాల్సిందే, బట్ मैं कभी भारत को झुकने नहीं दूंगा, ना कभी मैं भारत को रुकने नहीं दूंगा, सौगंध मुझे इस मिट्टी की అని చెప్పి ఆయన ఒట్టు తిన్నాడు. ఆ ఒట్టు ఇలా మనం కూడా తినాల్సిన రోజు ఖచ్చితంగా వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకనంటే ఆయన నేతృత్వంలో భారత్ ఒక గ్రోయింగ్ ఎకానమీ, ఆయన నేతృత్వంలో భారత్ ఒక సూపర్ మిలిటరీ పవర్. ఇన్ఫ్యాక్ట్ మనం ఎవడికినం, మనమే డిక్టేట్ చేస్తాం అనంటే ఆధారాలతోనే మీ చిత్రగుప్త ఫ్రెండ్స్. ఆధారాలు ఏంది నేను మాట్లాడా. డీడాలరైజేషన్ అనేది భారత్ ఎప్పుడో మొదలెట్టేసింది. 2022లోనే డీడాలరైజేషన్ మొదలెట్టేసింది ఫ్రెండ్స్ కరెక్ట్గా భారత్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందనంటే 2022లో మనము లాంచ్ ఆఫ్ స్పెషల్ రూపీ వోస్త్రో అకౌంట్స్ పెట్టినాం. దీనిలో ఏమైపోయిందనంటే అమెరికన్ డాలర్ డిపెండెన్సీని మనం తక్కువ చేసినాం. అమెరికా యొక్క డాలర్ డిపెండెన్సీని మనం తక్కువ చేసి ఫారిన్ బ్యాంక్ కరెన్సీని మనం తీసుకున్నప్పుడు మొదలెట్టినాం. అనంటే డాలర్ని మెల్లమెల్లగా సైడ్ జరుపుడు ఎప్పటి నుంచి మొదలైంది? 2022. 2023కి వచ్చేసి ఇది 20 కంట్రీలకు మనం ఎక్స్పాండ్ చేసినాం. ఎస్పెషలీ ట్రేడ్ చేసుడు మొదలెట్టినాం. సక్సెస్ ఎక్కడెక్కడ దొరికింది మనకు? రష్యాలో, యూఏఈలో, బంగ్లాదేశ్లో కూడా వెనకటికి మనకు ఇది పాజిటివ్గానే ఉండే. మెల్లమెల్లగా మనము దీన్ని పెంచుకుంటూ పోయినాం. మిడ్ 2025కి వచ్చేసరికి ఈ ట్రంప్ అనే ఈ తాత టారిఫ్లు పెట్టుడు మొదలెట్టిండు. ఒక పొలిటికల్ అండ్ ఎకనామిక్ ప్రొవకేషన్ చేసిండు, అంటే మనం ప్రొవోక్ చేసిండు. ఆర్బీఐ మనదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో దీన్ని ముందే పసిగట్టి దీన్ని క్లారిటీగా ఆలోచించి పానిక్ సెల్లింగ్ కాకుండా, ఈ టారిఫ్లు మన రూపీని పడకుండా పానిక్ సెల్లింగ్ కాకుండా కామ్గా స్ట్రాటజిక్గా ఏ సిగ్నల్ ప్రపంచానికి ఇవ్వకుండా సాప కింద నీళ్ళ లేక పనిచేసుకుంటూ పోయింది ఫ్రెండ్స్. మీరు కొట్టుండ్రి, ఫోరెx రిజర్వ్స్ $5 బిలియన్ ఆర్బీఐ సెల్ చేసింది. మజాక్ కాదు, $5 బిలియన్ అంటే గంట కూడా ఫరక్ పడదు మనకు. ఇలా తాత ట్రంప్ ఏదైతే చెప్తున్నాడు కదా, ఇంపాక్ట్ ఉండదని అంటలేదు. బట్ భారత్ ఆత్మనిర్భర్ వరకు చెప్పినా కదా ఫ్రెండ్స్, ఏనుగు లేచి నడుసు పోదాకనే అది నడిస్తే పక్కకున్న కుక్కలని పెద్దగా ఏనుగు పట్టించుకుంటుందా? అది మదపుటేనుగు మన భారత్. సో ఆర్బీఐ చేసిన ఆ నిర్ణయానికి నిజంగా చెప్పాలనంటే మనం అందరం ఇవాళ పాదాభివందనం చేయాలి. జూలై 2025 వచ్చేసరికి ఏమైపోయిందనంటే మెల్లగా రూపీ అనేది కింద పడుడు మొదలెట్టింది. స్పెక్యులేటివ్ అటాక్స్ రూపీ మీద మాటలు మొదలైనవి. ఆర్బీఐ మెల్లగా ఇంటర్వ్యూన్ అయింది. కాన్ఫిడెన్స్ని సైలెంట్గా బిల్డప్ చేసుకుంటూ పోయింది. అది కాంగానే ఏమైందనంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ 2025 డేట్లతో సహా చెప్తున్నా, అది కూడా ఫ్రైడే. ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ 2025 ఫ్రైడే నాటికి రూపీ పటక్మని పడ్డది. ట్రిగర్ పాయింట్ ఫర్ యాక్షన్ మొదలెట్టింది ఆర్బీఐ. ఎట్లా అంటే ఒక సైకలాజికల్ ఫియర్ ఫ్యాక్టర్ మొదలైంది భారత్ ఇన్వెస్టర్లల్లో. అరే ఏదో అయిపోతున్నదిరా భయ్ అని చెప్పి మొదలయ్యేసరికి ఒక రిబౌండ్ ప్లాన్ ఆర్బీఐ తయారు చేసింది. మండే కల్లా ఒక ఆర్బీఐ ప్లాన్ తయారు చేసేది. ఫ్రైడే రోజు లొల్లి జరిగితే మండే కల్లా యాక్షన్ ప్లాన్ రెడీ అయిపోయి ఇంప్లిమెంటేషన్ కూడా రెడీ అయింది. ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో మండే $5 బిలియన్ సేల్ చేసిందంటే నమ్ముతారా? ఆర్బీఐ ఏం సేల్ చేసింది ఫ్రెండ్స్? ఆర్బీఐ సైలెంట్గా ఫోరెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో యుఎస్ డాలర్ని సప్లై ఇంక్రీజ్ చేస్తూ పానిక్ డిమాండ్ని అబ్జర్వ్ చేస్తూ కంప్లీట్గా యుఎస్ డాలర్ ప్రైస్ని డౌన్ చేసి రూపీని అప్ చేసింది మన భారత్. ఒకసారి ఆ నిపుణులందరికీ భారత్ మాతాకి జై అని చెప్పురు ఫ్రెండ్స్. పొరగల మజాక్ కాదు. ఫోరెక్స్ రిజర్వ్స్ $5 బిలియన్, అది కూడా డాలర్ని డిప్ చేసి రూపీని పెంచడం అనంటే రూపీ గట్టిగా మళ్ళీ రీబౌండ్ అయింది ఫ్రెండ్స్. అంటే ఆర్థిక వ్యవస్థ మీద ఆర్బీఐ కంట్రోల్ ఎంత గట్టిగా ఉందో ఇది కూడా తెలిసిపోతుంది. పోస్ట్ సేల్ తర్వాత ఈ $5 బిలియన్ ఏదైతే ఫోరెక్స్ రిజర్వ్ సేల్ అయిన తర్వాత ఆగస్ట్ 2025లో రూపీ మళ్ళీ గెయిన్ అవుడు మొదలెట్టింది. ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ డాలర్ 11% వీక్ అయింది. ఇంటర్నేషనల్ ఫండ్ ఎమర్జింగ్ మార్కెట్లకి షిఫ్ట్ అయిపోయి మొదలెట్టినాయి. ఐఎన్ఆర్ అంటే మన ఇండియన్ రూపీ అనేది స్టేబుల్ అయ్యేటట్టు మళ్ళా దీన్ని తీసుకొని వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ దేశాలలో భారత్ కరెన్సీ ఒకటి స్టేబుల్ సేఫ్ కరెన్సీ అని ఒక పర్సెప్షన్ కూడా ఆర్బీఐ తీసుకొచ్చింది.
మీరు కొట్టుర్రి, గూగుల్లో కొట్టుర్రి, మీకు మొత్తం తెలిసిపోతుంది. ఇవాళ 156 వోస్త్రో అకౌంట్స్ ఇన్ 30 కంట్రీస్లలో రూపీ వాడుతున్నారనంటే, డీప్ నెట్వర్క్ ఇన్ ఐఎన్ఆర్ సెటిల్మెంట్స్లో చేస్తున్నారంటే, లోవర్ కన్వర్జన్ కాస్ట్ అంటే రెడ్యూస్డ్ US డాలర్ ఎక్స్పోజర్ ఫ్రెండ్స్, మోర్ సైలెంట్గా చేసిండ్రు, సాప కింద నీళ్ళలాగా చేసిండ్రు. ఇవాళ మన రూపాయిని మల్టీపోలార్ కరెన్సీ వైపు తీసుకొని పోయినరు ఫ్రెండ్స్. ఇది రామాయణంలో ఒక డాక్టరైన్ అంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది నేర్చుకునేది. ఏంటంటే భారత్ బజరంగ్ బలి లాంటిది. నిజంగా చెప్పాలంటే బజరంగ్ బలి ఎట్లుంటుండే గట్లాంటిది ఏమన్నా దేశం కూడా. ఎందుకంటే పక్కోడు వచ్చి చెప్పే వరకు మన సామర్థ్యం తెలియదు. ఆనాడు జాంబవంతుడు మన కపికిషోరుడికి అనిలాత్మజుడికి తన బలం గురించి చెప్తేనే ఆయన బలం గురించి తెలిసే మహేంద్రగిరికని ఒక్కసారి ఎగిరిండు చూడు. దాని తర్వాత ఎంతమంది రాక్షసులను మట్టి కలిపిండో ఇక మన అందరికీ తెలుసు. సో ఆపరేషన్ సింధూర్ కూడా మనకు జాంబవంతుడు లాంటిదే. మన సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఫ్రెండ్స్. మహేంద్రగిరి మీదికి నువ్వు ఎక్కగలుగుతావా, లంకకు పయనం కాగలుగుతావా, నీ భారతదేశాన్ని వైపు కన్నెత్తి చూస్తున్న ఆ లంకను దహనం చేస్తావా అని చెప్పి అలా యావత్ ప్రపంచం అడుగుతుంది, భారత్ ఆశిస్తుంది. ద నెక్స్ట్ సూపర్ పవర్ రాసి పెట్టుకోరి ఫ్రెండ్స్, భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఇట్ విల్ బి ఆర్ భారత్. ఇది కేవలం ఒక చిన్న झटका మాత్రమే ఇప్పటిదాకా ఇచ్చింది. ఇది ట్రైలర్ మాత్రమే. పిక్చర్ అభి బడి బాకీ హై. భారత్ జిద్ది హై. భారత్ ఈజ్ నాట్ జస్ట్ రైజింగ్ ఫ్రెండ్స్, భారత్ ఈజ్ రెడీ. సమరానికి సైన్ అని అంటుంది. భారత్ మాతాకి జై.